హాయ్ హలో వెల్కమ్ టు మమ్మా సెమీ ఫుడ్. ఇవాళ ఏంటి చెప్పండి స్పెషల్ మటన్తోని చంపారన్ మటన్ చేసుకుంటున్నాము. ఇది చంపారన్ అనే ప్లేస్లో పుట్టింది ఈ మటన్ కర్రీ. ఇది కొంచెం అల్లం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న. ఈ మాత్రం ఆనియన్స్ ఉండాల్సిందే దీనికి. 3 kgs మటన్కి దాదాపు 1.5 kg ఆనియన్స్. చూద్దామా ప్రాసెస్ ఏంటో. కొంచెం అల్లం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది. 1.5 స్పూన్ వేసుకున్నా. నెక్స్ట్ ఇది మసాలాలు, ధనియాలు, ఇలాచీ, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ అన్నీ వేసి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నా. ఇది కూడా కలిపిద్దాము. ఈ ఆనియన్స్ ఇట్లా విడగొట్టి ఇలా వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఇలా విడగొట్టుకొని ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను, అంటే ఇంకా కొంచెం పడుతుంది. ఓకే ఇద్దాం. నెక్స్ట్ దీనికి సరిపడా కారము 1 kgకి 3 స్పూన్స్ వేస్తున్నా. నెక్స్ట్ పసుపు ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి దీన్ని. ఆనియన్స్ మొత్తం ఇట్లా క్రష్ కావాలి, అంత కలుపుకోవాలి. వాటర్ అనేది తేలుతుంది అన్నట్టు, అప్పుడు దాకా కలుపుకోవాలి. ఆవ నూనె ఇలా వేడి చేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ వేడి చేసుకొని ఈ ఆయిల్ని అందులో పోయాలి, మటన్లో పోయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ మటన్ అంతా కొంచెం కుండలోకి కొంచెం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ కుండలో ఇంత మటన్ పట్టదు కాబట్టి ఇలా షిఫ్ట్ చేస్తున్నాను నేను. ఇంటుంది, ఇది గిన్నెలోకి షిఫ్ట్ చేస్తాను. బేసన్లో కొంచెం వాటర్ పోసేసి స్పైసెస్ అన్నీ కలుపుకుంటూ చేసేసి కొంచెం ఇందులో వేయాలి. చంపారన్ మటన్ అంటేనే ఎల్లిపాయల స్పెషల్. ఈ ఎల్లిపాయలు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను, పొట్టు తీసేసి. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ మైదా పిండిని ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని గిన్నెకు పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టాలి. ప్రెస్ చేస్తే అంతా టచ్ అయిపోతుంది, గట్టిగా పట్టేసుకుంటాను. నెక్స్ట్ దీనికి కూడా మూత పెట్టాలి. కొంచెం అట్లా మీదికి అనుకుందాం, మూత పెట్టాలి గట్టిగా. ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ వెలిగించుకొని ఒక 15 మినిట్స్ పెద్ద ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో ఉడకబెడతా. ఓకేనా? ఒక 45 మినిట్స్ ఉడకబెట్టినాక చూద్దాము. ఓకేనా? లెట్స్ మీట్ యూ సూన్. ఇప్పుడు స్టవ్లో కొంచెం సిమ్లో పెడదాం, మీడియం ఫ్లేమ్ పెడదాం. సిమ్లో ఇప్పుడు కొంచెం స్టవ్లను పెద్దగా పెట్టినా ఒక 5 మినిట్స్ పెద్దగా పెట్టేసి ఆఫ్ చేసేస్తాను నేను. 45 మినిట్స్ అయింది మటను. మేబీ ఉడికిందని అనుకుంటున్నా, చూద్దాం. ఓకేనా? స్టవ్స్ని ఆఫ్ చేసిన నేను. ఎయిర్ ప్రెషర్ ఎట్లా వస్తుంది చూసిందా? ఇట్స్ టైమ్ టు రిమూవ్. చూద్దాము.
వావ్, ఉడికిందా చూద్దాము. ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీద్దాం. ఓకే, తీసిద్దాం. వావ్, మస్తు అయింది కర్రీ. ఇప్పుడు మనం ఇది కుండ కాబట్టి చెక్క గంటతో కలపాలి. కొంచెం ఉడకాలనిపిస్తుంది. ఫైనల్గా కొంచెం స్టవ్ మీద పెడదామని చెప్పేసి పెట్టేసిన. ఇది కూడా పెట్టేసిన. కొంచెం కొత్తిమీర చల్లుదామా. వావ్, నెక్స్ట్ దేంట్లో కూడా కొంచెం కొత్తిమీర చల్లుదాం. వావ్, టెంప్టింగ్ కదా చూస్తుంటే. ఎల్లిపాయ ఇట్లా ఫుడ్లో పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసిన. ఫైనల్ లుక్ చూసిండ్రా. వావ్, ఎంత టెంప్టింగ్ ఉంది కర్రీ. ఇలా ఉంటుంది అన్నట్టు చంపారన్ మటన్. స్టవ్ ఆఫ్ చేసినా కూడా కుండ వేడికి కర్రీ ఉడుకుతూనే ఉంది. ఇంకా తుక్కు అని చూసిండ్రా. వావ్, ఇది అన్నట్టు చంపారన్ మటన్ ప్రాసెస్. ఓకేనా. ఎప్పుడు కూడా సేమ్ రెసిపీ కాకుండా ఇలాంటి వెరైటీస్ ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ది రెసిపీ, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మమ్మాస్ ఎమ్మీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.